Hello, my dear buddies. Welcome back to our DPN Talks and Sharings YouTube channel. మన సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్లో భాగంగా we have discussed nouns and pronouns. Let us recap what we have already discussed. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటగా నౌన్ గురించి నేర్చుకున్నాం. నౌన్ అంటే ఏంటి, అందులో ఉన్న రకాలు. A noun is a naming word which denotes the names of a person, place, things, animals, like that. తర్వాత నౌన్లో ఉన్న రకాలు నేర్చుకున్నాం. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కలెక్టివ్ నౌన్, ఫెమినైన్ అండ్ మ్యాస్కులిన్ నౌన్స్. ఫ్రూట్ అనేది కామన్ నౌన్. Particular apple or orange or watermelon, even proper nouns. Like that, we discussed different kinds of nouns and we have already discussed some examples. After that, we discussed pronouns. What is pronoun and what are the different kinds of pronouns? Pronoun ante it's a replacing word. Noun ki replace ga upayoginche పదాలన్నీ pronouns కిందకు వస్తాయి. అందులో రకాలు చెప్పుకుంటూ subjective pronouns, objective pronouns, possessive adjectives, reflective pronouns, indefinite pronouns, demonstrative pronouns. Like this we discussed with some examples also. So we have covered noun as well as pronoun. Today we are going to discuss adjective. Adjective అంటే విశేషణం. ఈ యాడ్జెక్టివ్ కిందకు వచ్చిన వర్డ్స్ అన్నీ కూడా విశేషణంగా చెప్తాయి. ఎవరి గురించి అంటే నౌన్ గురించి కావచ్చు, ప్రొనౌన్ గురించి కావచ్చు. An adjective is a describing word which qualifies a noun or a pronoun. నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ మీనింగ్ యాడ్ చేస్తూ వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ని మనకి అందిస్తాయి ఈ యాడ్జెక్టివ్స్. నౌన్స్లో ప్రొనౌన్స్లో ఎలా అయితే రకాలు ఉన్నాయో అట్ ది సేమ్ వే యాడ్జెక్టివ్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఫస్ట్ వన్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. దిస్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. క్వాలిటీ అంటే నాణ్యత అని తెలుగు అర్థం. క్వాలిటీ అంటే ఒక నౌన్ యొక్క క్వాలిటీ లేదా ఒక ప్రొనౌన్ యొక్క క్వాలిటీ అంటే ఏమొస్తాయంటే షేప్ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, టేస్ట్ అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు, కండిషన్ అవ్వచ్చు, ఫీలింగ్ అవ్వచ్చు. క్వాలిటీలో మొదటిది షేప్. అంటే ఆ నౌన్ యొక్క షేప్ గురించి చెప్పడానికి ఉపయోగించే పదాలు షేప్ కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాల్ ఉందనుకోండి. బాల్ అంటే ఎలా ఉందంటే రౌండ్గా ఉంది, స్క్వేర్ ఆకారంలో ఉంది. లైక్ దట్ షేప్స్ని రిప్రజెంట్ చేసే వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్. సైజ్ అంటే నౌన్ యొక్క సైజ్, బిగ్గా, స్మాలా, టాలా, షార్టా, ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్సే. కలర్ అంటే మనకి తెలిసిన కలర్స్ అన్నీ కూడా బ్లూ, రెడ్, ఆరెంజ్, గ్రీన్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. టేస్ట్, స్వీట్, బిటర్. స్వీట్ అంటే తీయని, బిటర్ చేదు. లైక్ దట్ టేస్ట్ని రిప్రజెంట్ చేసే వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్సే. బిహేవియర్, నౌన్ యొక్క బిహేవియర్ రిప్రజెంట్ చేసే లైక్ హానెస్ట్, నిజాయితీ. హానెస్టీ అనేది నౌను, హానెస్ట్ అనేది యాడ్జెక్టివ్. గుడ్, bad, like that, those kind of words are also adjectives. Next, condition, noun యొక్క కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్స్, వెజిటేబుల్స్ తీసుకొచ్చాం, అవి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పడానికి ఉపయోగించే ఫ్రెష్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా వీక్గా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. సో దట్ వీక్ ఉపయోగించే వీక్ కూడా యాడ్జెక్టివ్. ఇక్కడ WEAK, వీక్ అంటే సన్నని, WEEK, వీక్ అంటే వారం. వారం అనేది నౌన్, ఆ వీక్ వారం, ఈ వీక్ అనేది యాడ్జెక్టివ్. వారం అనేది కామన్ నౌన్,
I mean week is a common noun, particular Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, those are proper nouns. Next, feeling. అంటే ఫీలింగ్ రిప్రజెంట్ చేసే వర్డ్స్ లైక్ హ్యాపీ, లోన్లీ. హ్యాపీ అంటే సంతోషంగా, లోన్లీ అంటే ఒంటరిగా. లైక్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ adjectives. And the second kind of adjectives are adjectives of quantity. క్వాలిటీ అంటే నాణ్యత, క్వాంటిటీ అంటే పరిమాణం. పరిమాణాన్ని రిప్రజెంట్ చేసే వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్సే. ఎనీ ఏదైనా, ఆల్ అంత, సఫిషియంట్ సరిపడినంత, మోర్ చాలా, హోల్ అంత. ఇక్కడ WHOLE హోల్ అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. HOLE హోల్ అంటే రంధ్రం. రంధ్రం మీన్స్ దట్ ఈస్ స్పేస్ ఆర్ ప్లేస్. సో HOLE హోల్ అనేది నౌన్ అవుతుంది, WHOLE హోల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అండ్ కమింగ్ టు థర్డ్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్. అంటే మనకు తెలిసిన నెంబర్స్ రిప్రజెంట్ చేసే వర్డ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్సే. యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్ని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అంటాం. అందులో డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్, ఇవన్నీ అంటే న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. డిఎన్ఏ అంటే డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. అందులో 3 రకాలు ఉంటాయి: ఆర్డినల్స్, కార్డినల్స్, మల్టిప్లికేట్స్. ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, లైక్ దట్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కమ్స్ అండర్ ఆర్డినల్స్. కార్డినల్స్ అంటే నెంబర్స్ 1, 2, 3, 4, 5, ఇవి కూడా యాడ్జెక్టివ్స్. మల్టిప్లికేట్స్లో సింగిల్, డబుల్, త్రిబుల్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అంటే 1, 2, 3, 4 లైక్ దట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అండ్ సింగిల్, డబుల్, త్రిబుల్ లైక్ దట్, those are also comes under adjectives. Indefinite numerical adjectives అంటే డెఫినెట్గా తెలియని వాటి గురించి రిప్రజెంట్ చేసే వర్డ్స్ లైక్ సమ్ కొన్ని, మెనీ చాలా, ఫ్యూ కొన్ని లేదా కొంత, ఆల్ అంత, సెవరల్ ఎక్కువ అంటాం, సెవరల్ అంటే అవి కూడా కొన్ని అని వస్తాయి. కమింగ్ టు ఫోర్త్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయడం. పంపిణీ చేయడానికి ఉపయోగించే యాడ్జెక్టివ్ లైక్ ఈచ్ వన్ ఆఫ్ దిస్ క్లాస్ మస్ట్ కమ్ టుమారో. అంటే ఈ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు రావాలి. ఈచ్, ఎవ్రీ ప్రతి ఒక్కరు, ఎయిదర్ అంటే ఇది లేదా అది, నెయిదర్ ఇది కాదు అది కాదు, ఇవి కూడా యాడ్జెక్టివ్సే. ఫిఫ్త్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. దిస్, దట్, దీస్, దోస్, సచ్, లైక్ దీస్ ఆర్ ఆల్సో కమ్స్ అండర్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. సిక్స్త్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆర్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్. పొసెసివ్ ప్రొనౌన్ చెప్పినప్పుడు పక్కనే పొసెసివ్ యాడ్జెక్టివ్ కూడా చెప్పుకున్నాం. అవి ఇవి: మై నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ నీ యొక్క, దేర్ వారి యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ దాని యొక్క. ఇక్కడ ఇట్స్ నాట్ ఇట్స్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆర్ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్. దీస్ ఆర్ ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. వాట్, విచ్, హూ, హౌ లైక్ దట్. ఎయిత్ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఆర్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్స్. పార్టిసిపుల్స్ అంటే వెర్బ్స్లో ప్రెజెంట్ పార్టిసిపుల్స్ ఉంటాయి, పాస్ట్ పార్టిసిపుల్స్ ఉంటాయి. అంటే వెర్బ్స్ అనగానే మనకి 5 ఫార్మ్స్ గుర్తుకు రావాలి: వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ పాస్ట్ పార్టిసిపుల్. ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ పార్టిసిపుల్. వెర్బ్స్ వచ్చేటప్పుడు వాటి గురించి మనం బాగా తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్. వాటర్ అనేది నౌన్, ఇట్ ఈస్ అన్ అన్కౌంటబుల్ నౌన్. డ్రింకింగ్ అనేది ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. డ్రింకింగ్ వాటర్. ఇక్కడ వాటర్ అనే వర్డ్ నౌన్ని డ్రింకింగ్ అనే వెర్బ్ డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి డ్రింకింగ్ అనే
present participle act as adjective. Spoken is the V3 form of speak. Speak, spoke, spoken. Speaking, speaks. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక నౌన్, ఇది భాష, దట్స్ ఏ ప్రాపర్ నౌన్. లాంగ్వేజ్ అనేది కామన్ నౌన్, ఇంగ్లీష్ అనేది తెలుగు అనేది ప్రాపర్ నౌన్స్. నౌన్ని డిస్క్రైబ్ చేసి చెప్పేవి యాడ్జెక్టివ్స్ కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేసిందనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజెంట్ పార్టిసిపుల్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ are also sometimes plays the role of adjectives. ఇక్కడ నోట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్టైమ్స్ నౌన్స్ యాక్ట్ యాజ్ యాడ్జెక్టివ్స్. కొన్నిసార్లు నౌన్స్ కూడా యాడ్జెక్టివ్స్లా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ అనేది నౌన్, ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్. సోల్జర్స్, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఇస్ కాల్డ్ ఆర్మీ. గ్రూప్ ఆఫ్ యాంట్స్ని కూడా ఆర్మీ అంటాం. ఇండియన్ అనేది నౌనే, ఆర్మీ అనేది నౌనే. ఆర్మీ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్న ఇండియన్ అనే నౌన్ యాడ్జెక్టివ్గా ఇక్కడ మనకు ఉపయోగపడింది. కప్ అనే థింగ్, వరల్డ్ అనేది నౌన్, ఇట్స్ ఏ ప్లేస్. ఇది నౌన్, ఇదే నౌన్, కానీ ఇది నౌను, ఇక్కడ వరల్డ్ అనే నౌన్ యాడ్జెక్టివ్ రోల్ ప్లే చేసిందనమాట. సో మై డియర్ బడీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. యాడ్జెక్టివ్స్ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ వర్డ్స్. ఇవి ఎన్ని రకాలు అని గుర్తు పెట్టుకుంటే మంచిదే, పెట్టుకోకపోయినా పర్వాలేదు. కానీ ఒక వర్డ్ని చూడగానే అది యాడ్జెక్టివ్ అని మనం గుర్తించగలిగితే చాలు. బట్ అది ఏ రకమైన యాడ్జెక్టివ్ అవుతుందో తెలుసుకుంటే ఇంకా మంచిది. మీకు బాగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, యాడ్జెక్టివ్ యొక్క పని, సెంటెన్స్లో యాడ్జెక్టివ్ యొక్క పని ఏంటంటే దాన్ని వర్ణించి చెప్పడం. మై డియర్ బడీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్. వీటి యొక్క పని ఏంటంటే సెంటెన్స్లో భజన చేయడం, నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ. అది మంచిదా, చెడ్డదా, పొట్టిదా, పొడుగుదా, లైక్ దట్. దాని యొక్క క్వాలిటీని రిప్రజెంట్ చేసే యాడ్జెక్టివ్స్ ఉంటాయి, క్వాంటిటీని రిప్రజెంట్ చేసే యాడ్జెక్టివ్స్ ఉంటాయి, నెంబర్స్ని రిప్రజెంట్ చేసే యాడ్జెక్టివ్స్ ఉంటాయి, demonstrative, distributive, interrogative. Sometimes past participles and present participles also plays the role of adjectives, and sometimes nouns also plays the role of the adjectives. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి నౌన్కి ముందుని ఉంటే మ్యాక్సిమం అవి యాడ్జెక్టివ్స్ అయ్యే అవకాశం ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ యాడ్జెక్టివ్స్. We have covered nouns, pronouns and adjectives as well. మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ బాక్స్లో మీకు తెలిసినన్ని మినిమం ఒక 10 యాడ్జెక్టివ్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఒకరికొకరు మ్యూచువల్ హెల్ప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మై ఇంటెన్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ DPN, your well wisher, signing out until we meet again.